సో ఈరోజు బంగాళాఖాతంలో వాయుగుండం అయితే ఏర్పడడం అయితే జరుగుతుంది. ఉదయం నుంచి అయితే మళ్ళీ కోస్తా ఆంధ్రకు వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట. ఉత్తర తెలంగాణ అంటే ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా సముద్రం మట్టానికి 9.5 కిలోమీటర్ల ఎత్తున వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఈ తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ మంగళవారం తెల్లవారుజాము సమయానికి అయితే ఇది వాయుగుండంగా మారిందనమాట. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే అంటే బుధవారం మనం చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా ఆంధ్రలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఐఎండీ వెల్లడించిందనమాట. అదే సమయంలో ఉరుములు మెరుపులు కూడా సంభవించే అవకాశం అయితే ఉందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయన్నమాట. సో అంటే మనకు బుధవారం నాడు ఈ విధంగా ఈ జిల్లాలో ఉత్తర కోస్తా జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయి. ఉరుములు మెరుపులు పిడుగులు కూడా పడబోతున్నాయి అనమాట. సో ఇది మనకు వెదర్ రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.